హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి సోమవారందండి. ఇంకా పొద్దున్నే లెగిసి ఇంట్లో పనంతా కూడా కంప్లీట్ చేసేసుకుని ఇంకా బట్ట అయితే నానబెడుతున్నాను. కాలకాడికైతే వెళ్ళాలి. తుఫానని చెప్తున్నారు. చాలా గాలేసేస్తుందండి. ఇంకా ఎండ కూడా కొంచెంసేపు వస్తుంటే కొంచెంసేపు వెళ్ళిపోతుంది. చాలా మబ్బు మబ్బుగా ఉంది. వర్షం వచ్చేసేలాగే ఉందండి. ఇంక ఈరోజు అయితే మా ఇంటికి వచ్చారు. కొత్త చుట్టాలైతే వచ్చారండి. ఆ కొత్త చుట్టాలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీడియో ఇక్కడ దాకా చూశారు. లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి. అలా చేయడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి హైప్ కూడా చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇంకా అన్ని బట్టలు కూడా ఇలా నానబెట్టేసి ఇంకా టిఫిన్ అయితే వేస్తున్నానండి. మా అమ్మాయి నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తుంది ఇంకా బొమ్మ పట్టుకుని. ఇంక ఈ రోజు అయితే కారం దోశ అయితే వేస్తున్నాను. ఇంకా కారపొడి అయితే నిన్న సందికాల్లో నూరాను కదండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. ఇంకా గ్యాస్ మీద అయితే దోసలు వేసేస్తున్నాను. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా కాలువ కాడికైతే వెళ్ళాలి. ఇంకా కారం దోస తినేసి కాలువ కాడికైతే వెళ్ళిపోయామండి. ఇంకా కాలువ కాడ బట్టలు గుంజే అదృష్టం పల్లెటూరులో ఉండే వాళ్ళకే ఉంటుంది కదండీ. సిటీ వాళ్ళకైతే ఇంకా వాషింగ్ మిషన్‌లో ఏసేస్తారు. కాలువలు అలాంటివి ఉండవు కాబట్టి. పల్లెటూరులో వాళ్ళకి కాలువలు ఉంటాయి. కొంతమందికి ఉంటాయి కాలువ. కొంతమందికి అయితే ఇంటికాడే గుంజుకుంటారు పల్లెటూరులో ఉండే వాళ్ళకి కూడాని. మాకైతే అదృష్టం ఉంది. ఇంకా కాలువ కాడికే పట్టుకెళ్ళిపోతాం. ఏదో ఉన్న ఎక్కువ బట్టలున్నా, రొగ్గులున్నా ప్రతీది కూడా కాలువ కాడికి పట్టుకెళ్ళి గుంజుకుంటాము. మాకు ఇదే బాగుందండి. చిన్నప్పటి నుంచి బాగా అలవాటైపోయింది మాకు. ఇంకా కాలువ కాడ నుంచి వచ్చేసాక ఇంక ఈరోజు కూర ఏంటంటే మిల్ మేకరు దొండకాయ వండానండి. చాలా బాగుంది. ఇంక ఈరోజైతే మా ఇంటికి కొత్త అతిథులు అయితే వచ్చారు కదండి. మీకైతే ఇప్పుడు అయితే చూపిస్తాను. మీకు నచ్చుతాయి. ఆయా హాయ్ అండి. ఈరోజు అయితే దొండకాయని అలాగే మిల్ మేకర్ వేసి ఇగురైతే వండుతాను. ఈరోజైతే మా ఇంటికి కొత్త అతిథులు అయితే వచ్చారండి. కోడి పిల్లల్ని అయితే తెచ్చారు మా నాన్న అయితేని. భలే ఉన్నాయి కదా. చిన్నప్పుడు తెగ అందరూ కూడా తెచ్చేసుకునేవారు కలర్ పిల్లలు. ఏమో కోళ్ళు పెంచడమే మానేసాము. మా చిన్నప్పుడు ఎప్పుడు కోళ్ళు పెంచేవాళ్ళమండి. ఇప్పుడు అసలు కోళ్ళే పెంచట్లేదు. మా ఇంటి ఎదురుగుండా ఉంది కదండి. వాళ్ళైతే పెంచుతున్నారు. ఎవ్వరికే లేవు. ఇప్పుడైతే తెచ్చారు. మామూలుగా ఉంటాయో లేదో చూడాలి. మేమైతే వేసామండి. మేతగానే వేసాము. తింటున్నాయి. భలే ఉన్నాయి చూడండి. కలర్ పిల్లలు భలే ఉన్నాయి కదా. ఇంకా కూర అయితే వండేద్దాము. దొండకాయని మిల్ మేకర్ వేసి ఇగురైతే వండుతాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. కోడి పిల్లలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. మామూలుగా కొనుక్కుంటున్నారంట పగార్ సెంటర్లోని. ఇంకా అప్పుడైతే తెచ్చారు. ఏంటో సరదాగా ఉంది. ఇంక మా అమ్మాయి అయితే వదిలిపెట్టట్లేదు. ఇంకా ఆటలాడేస్తుంది. కాకులు ఎత్తుకెళ్ళిపోతాయని భయం వేస్తుందండి. అంతే. ఇంకా కప్పెట్టడానికి ఏమీ లేవు. గంపలు అవి ఉంటాయి కదండి. గంపలు అవి కూడా లేవు. ఎలా ఉంటాయో ఏంటో చూడాలి. గమ్ముని కాకులు ఎత్తుకెళ్ళిపోతాయని భయం అంతే. చూడండి ఎంత బాగుందో కలర్. వెలై ఇంకా మిల్ మేకర్ అయితే నీటిలో వేసేయాలి. వేడి నీటిలో వేసి కొంచెం సేపు ఉంచేసి అప్పుడు చన్నీటిలో వేసేస్తాము. అసలు ఇందాకటిదాకా మేఘం అయితే పట్టేసిందండి. ఇంకా వర్షం వచ్చేస్తుందేమో. ఇంకా పొయ్యి మీద వండడానికి కుదరదు అనుకునేటప్పటికి ఇంకా 5 నిమిషాలు కూడా అవ్వలేదు. ఇంకా మొత్తం ఎండ వచ్చేసింది. ఇంకా పొయ్యి మీదే వండేస్తున్నాను. ఇంకా మిల్ మేకర్ తీసుకున్నాను. ఇంకా హాట్ వాటర్ కూడా తీసుకున్నాను. ఇంకా హాట్ వాటర్ వేసేసి ఇంకా చన్నీళ్ళతో అయితే కడుక్కుంటాను. ఇంకా కోడి పిల్లలు అయితే ఎలా ఉన్నాయండి. చాలా ముద్దుగా ఉన్నాయి కదా కలర్స్ పిల్లలు. ఇంకా
చాలా సంవత్సరాలు అవుతుంది మేము ఇంకా కోళ్ళు పెంచుకుని. ఒకసారి అయితే 7, 8 కోళ్ళ దాకా పెంచుకున్నామండి. ఇంకా గంపలుండియి. మళ్ళీ కాలుగుళ్ళు కూడా చేయించిందండి. ఇంకా చేయించుకుని ఇంకా దాంట్లో పెంచుకునేవాళ్ళము. ఇంకా మా పెద్దక్క పెళ్ళని ఊరెళ్ళామండి. ఒక 5, 6 రోజులు ఒక 7, 8 రోజులకి ఊరెళ్ళాము. ఇంకా వచ్చేసేటప్పటికి మొత్తం చచ్చిపోయినియి. ఎందుకు చచ్చిపోయాయంటే ఇంటి పక్కనే అరటి చెట్లయితే వేశారండి. ఇంకా అరటి చెట్లకి మందైతే పెడతారు కదండీ! ఇంకా ఆ మందు తినేసి ఇంకా మొత్తం కోళ్ళన్నీ కూడా చనిపోయినియి. ఇంకొక్కటి కూడా మిగలకుండా అన్ని కోళ్ళు కూడా చనిపోయినియి. ఎంత బాధ అనిపించిందో! అంత కష్టపడి పెంచుకుని కోళ్ళు చచ్చిపోతే ఎంత నిజంగా ఒక 3, 4 రోజుల దాకా ఇంక అందరం కూడా ఇంక మనుషుల్లా అవ్వలేదు. ఎంత బాధ అనిపించిందో! ఎంత కష్టపడి ఎంత మేత తెచ్చి ఆటిల్ని అంత అలా చేశామో చిన్నప్పటి నుంచి కూడాని. ఒకసారిగా చచ్చిపోతే ఎంత బాధ అనిపించిందో! ఇంక అప్పటి నుంచి కూడా కోళ్ళు పెంచడం ఇష్టం లేదండి. ఇంక అప్పటి నుంచి కూడా పెంచలేదు. ఇప్పుడైనా తేపోద్దురండి. ఇంకా మా అమ్మాయి ఆడుకుంటది కదా! ఇంకా బాగున్నాయి కదా! చూడడానికైతే తెచ్చారు. ఇంకా పొలాల్లో ఇంకా అమ్ముతున్నారంట. ఒక్కోటి రూ. 10 ఇంకా 4 అయితే పట్టుకొచ్చారు. ఇంకా చాలామందైతే కొనుక్కుంటున్నారంట. ఇంకా ఎంత ఎండగా ఉందో చూడండి. ఇంకా దొండకాయని ఇంకా ఆనియన్స్ ఏసేసి ఇంకా దొండకాయలు దాంట్లో వంకాయ ముక్కలు కూడా వేసేసాను. ఇంక ఈ మగ్గిపోతే ఇంక అప్పుడు మిల్ మేకర్ ఏద్దామని ఇంకా ఇయైతే మగ్గిచ్చేస్తున్నాను. మిల్ మేకర్ కూర అయితే చాలా బాగుంటుందండి. మొన్న మిల్ మేకరు బంగాళదుంప వండాను కదా! చాలా బాగుంది. ఇంక ఇప్పుడైతే దొండకాయ మిల్ మేకర్ వండుతున్నాను. ఇది కూడా చాలా బాగుందండి. కూర చాలా టేస్ట్‌గా ఉంది. ఇంకా దొండకాయ ముక్కలైతే మగ్గిపోయాయండి. ఇంకా మగ్గకుండా ఏస్తే మగ్గవని ఇంకా మిల్ మేకరు అందుకే దొండకాయలు మగ్గిపోయాక ఇంక మిల్ మేకర్ వేసేసాను. ఇవి కూడా కొంచెం మగ్గించి అప్పుడైతే కారం ఏస్తాను. ఇంకా అల్లం పేస్ట్ కూడా కొద్దిగా అయితే వేసేసుకోవచ్చు. ఉన్నదైతే వేసేసాను. మన వీడియోస్‌కి అయితే యాడ్స్ అయితే వస్తున్నాయండి. ఆ యాడ్స్ మీరు చూడడం వల్లే నేను ఇంక కొంచెం పైకెళ్తాను. ప్లీజ్ యాడ్స్ కూడా స్కిప్ చేయకుండా ఎంతసేపు వస్తే అంతసేపు కూడా నా కోసం అయితే చూడండి. ఇంకా మిల్ మేకర్ అయితే మగ్గిపోయిందండి. దాంట్లో ఇంకా కొద్దిగా అయితే కారం వేసేస్తున్నాను. సరిపడా అయితే కారం వేసేసి ఇంకా నీళ్లు వేసేసి తప్పుకుంటానండి. చాలా ఎండగా ఉంది. ఇంకా కూర్చోవడానికి కూడా చాలా చిరాకు అనిపిస్తుంది. అంత ఎండగా వచ్చేసింది మొత్తం. ఇప్పుడైతే ఇంకా వాటర్ అయితే వేసేసుకోవచ్చు. ఇంకా వాటర్ అయితే వేసేసి ఇంకా పైకైతే వెళ్ళిపోయానండి. ఇంకా కూర అయితే ఉడికిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. దొండకాయ మిల్ మేకర్ కర్రీ. ఇంకా భోజనం అయితే చేసేసి ఇంకా ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి ఫేస్‌కి ఇంకా. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాను. ఇంకా బంగాళదుంప ఉంది కదా అని ఫేస్‌కి రాసుకుంటే బాగుంటుందండి. మంగు మచ్చలు ఏమన్నా పింపుల్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోతాయండి. చాలా బాగుంటుంది బంగాళదుంప. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. నేను చిన్న ముక్క అయితే తీసుకున్నాను. తీసుకుని అదంతా తొక్కంతా కూడా తీసేసి మనం తురుము తీసుకుంటాం కదా! క్యారెట్టు, బీట్రూటు అలా తీసుకుంటాము. అలాగైతే తీసుకోవాలి. పెళ్లి కాకముందు చాలానే చేశానండి. ఇంకా బంగాళదుంప రసం రాసుకునేదాన్ని. ఇంకా టమాటా సగం బద్ద తీసేసుకుని పైన పంచదార వేసుకుని అయితే రాసుకునేదాన్ని. నిమ్మకాయ శనగపిండిలో నిమ్మకాయ వేసుకుని పసుపు వేసుకుని రాసుకున్నా ఫేస్‌కి చాలా బాగుంటుందండి. మనకి వైట్ వచ్చేస్తారని కాదు. స్కిన్ అనేది చాలా బాగుంటుంది. స్మూత్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. పింపుల్స్ ఏమన్నా కూడా నిమ్మకాయ రాసుకుంటే పోతుంది. నేను అలాగే వాడేదాన్ని. ఇప్పుడు నాకు యూట్యూబ్‌లో వీడియో తీసుకోవడమే సరిపోతుంది. ఇంకా మా అమ్మాయితో సరిపోతుంది. ఇలా రాసుకోవడానికి కుదరట్లేదు. ఇంక ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాను కదా అని చేస్తున్నాను. కొంచెం ఫేస్ కూడా చాలా గ్లో కింద బాగుంటుందండి. చాలా స్మూత్‌గా వచ్చేస్తదన్నమాట. వైట్ ఏమి రాదులేండి. ఎన్ని రాసినా మన ఫేస్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. వైట్ అనేది ఏ క్రీమ్ రాసినా కూడా ఎవరు కూడా తెప్పించలేరు. కొంచెం ఫేస్ అనేది గ్లో అనేస్తూ వస్తుంది. ఏది రాసినా కూడా అంతే. ఇప్పుడు ఇలాగైతే తురుము తీసేసుకున్నాను. ఇలాగైనా రాసుకోవచ్చు. లేకపోతే దాని రసం అంతా కూడా పిండేసానండి. నాకు తురుముతో రాసుకుంటే మొత్తం తురుమంతా కూడా రాలిపోతుంది. ఇదంతా మొత్తం డ్రెస్ అంతా అయిపోద్దని ఇంకా రసం అయితే రాసుకుంటాను. ఎప్పుడు కూడా రసమే రాసుకుంటాను. ఇంకా మొత్తం ఏమీ లేకుండా గట్టిగా అయితే పిండేసుకోవాలి. ఇంకా మొత్తం కూడా ఇలా పిండేసి కొంచెం బాగా వాటర్ ఉంటుంది కదా! బంగాళదుంప రసాన్ని స్మూత్‌గా మామూలుగా రఫ్ చేస్తూ రౌండ్‌గా తిప్పుతూ ఫేస్ అంతా కూడా రాసేసుకోవాలండి ఇలాగా. స్లోగా చెయ్యాలి. మరీ అంత స్పీడ్‌గా ఏమి చేయకూడదు.
స్మూత్గా అలాగా రౌండ్గా తిప్పుకుంటా బాగా రాసుకోవాలి. రాసుకుని ఒక 10 నిమిషాలు అయితే ఉంచుకోవాలండి. ఫేస్ అంతా కూడా క్లీన్గా కడిగేసుకోవాలి. నేను అలాగైతే కడిగేసుకుని వచ్చి అప్పుడైతే రాసుకున్నాను. పౌడర్ ఉన్న అదన్నా ఏమన్నా పోతుంది, డస్ట్ అనేది ఉన్నా కూడా పోతుంది. అప్పుడైతే మనం క్లీన్ చేసేసుకున్నాక రాసుకుంటే ఫేస్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది కదా, బాగుంటుంది. ఇంకెలా ఫేస్ అంతా కూడా పట్టించేసి మెడకు కూడా రాసేసుకున్నాను చుట్టూరుని. చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాగే నేను టమాటా గుజ్జు కూడా వేసుకుంటానండి. గుజ్జు కూడా ఫేస్కి అయితే రాసుకుంటాను. ఇంకోండి ఒక 15 నిమిషాలు అలా ఉంచాను. ఫేస్ అంతా చూడండి ఎలా వచ్చేసిందో, మొత్తం ఫేస్కి అంతా పట్టేసింది. ఇప్పుడు నాకే నవ్వు వస్తుంది చూస్తుంటేని. ఫేస్ అంతా కూడా చన్నీటిలో అయితే కడిగేసుకోవాలి. స్మూత్గా కడుక్కోవాలి. కొంచెం రఫ్గా అయితే చేసుకోకూడదు కడుక్కున్నప్పుడు కూడా. ఇంకా ఫేస్ అయితే రాసుకుని అయితే కడిగేసుకున్నాకైతే చూడండి చాలా స్మూత్గా అనిపించింది ఫేస్ అంతా కూడాని. చాలా అంటే చాలా బాగుంది. నాకే అనిపించింది చాలా బాగుందని. ఇంకా ఇప్పుడైతే మిషన్ కాడికి అయితే వెళ్ళాలండి. మొన్న అయితే చీర తీసుకున్నాను కదా, దానికి జిగ్జాగ్ వేద్దామని ఫాల్స్. ఇంకా మిషన్ కాడికి అయితే చెల్లి నేనే వెళ్తున్నాము. ఇంకా మిషన్ కాడ నుంచి వచ్చేసాక ఇంకా పాస్తా ఉందండి ప్యాకెట్. ఇంకా అది చేస్తాము. చాలా రోజులు అవుతుంది తెచ్చి, ఇంకా చేసుకోవట్లేదు. 2 సార్లు చేసాం కానీ తక్కువ చేసాము. ఇప్పుడైతే కొంచెం చేద్దాము ఎక్కువని అని చేస్తున్నానండి. ఇంకా ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఇంకా దాంట్లో వేసాను. ఇంకా ముందుగా అయితే ఉడకబెట్టేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసి, ఇంకా మొత్తం ఉడకబెట్టుకోకూడదు. కొంచెం 90%, 70% అలా ఉడికితే సరిపోతుంది. దాంట్లోనే ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ అయితే వేసుకోవట్లేదండి. మొన్న కార్తీక మాసంలో అయితే మా చెల్లి ఆనియన్స్ వేయకుండా చేసింది. అలాగే బాగుందంటే అలాగే చేయమంటుంది. ఇంకా టమాటా, 2 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్కలు అయితే వేస్తున్నానండి. ఇంకా అలాగే వేస్తున్నాను. ఆనియన్స్ వేస్తుంటే అదో రకంగా ఉంటుందంటే బాగోలేదు. ఇలా వేస్తేనే ఇంకా బాగుంటుంది. అలా కూడా బాగుంటుంది. ఇలా వేసిన ఇంకా బాగుంటుందని చెప్పేసి అన్నదని ఇంకా ఆనియన్స్ అయితే వేయట్లేదు. ఇంకా టమాటా ముక్కలు అయితే మేము కట్ చేసేసుకోవచ్చండి మొత్తం కూడా. ఇంకా పక్కనైతే ఉడికిపోతుంది. ఇంకోండి ఆనియన్స్ కాలు తీయలేదు. ఇంకా అల్లం పేస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఇంకా టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఈ పక్కనైతే టమాటా ఇంకా ఆనియన్స్ అయితే వేసుకోవట్లేదు. టమాటా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కొద్దిగానే వేసానండి. ఎక్కువ వేయకూడదని కామెంట్ అయితే పెట్టారు. పాస్తాలోనే తక్కువ వేసాను. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇంకా మొత్తం కూడా బాగా మగ్గించేసుకోవచ్చండి. ఇంకా మగ్గించేసుకుని ఇంకా పాస్తా అయితే వేసేసుకోవచ్చు. ఇంకా పాస్తా కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా చాలాసార్లు చేసుకున్నాను అండి. చాలా బాగుంటుంది. ఇంకా ఇలా ఒకసారి వేసేసుకుని ఇంకా దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ ఉంటే అది కూడా వేసేస్తున్నాను. ఒకసారి అయితే బాగా కలిపేసుకుని ఇంకా సరిపడా అయితే కొద్దిగా కారం అయితే వేస్తున్నాను. ఇంకా ఆనియన్ లేకపోతేనే బాగుందండి. ఇంక ఇలాగే చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ వేస్తుంటే ఇంకో కూర తిన్నట్టు అది బాగుంటుంది కానీ ఇలాగే బాగుంది అనిపిస్తుంది. ఇంకా ఆనియన్స్ అయితే వేసుకోకుండా ఇంకా టమాటా ముక్కలు వేసుకుంటే సరిపోద్దిలే అని ఇలా అయితే చేసేసుకుంటున్నాం. ఇంకా బాగా కలిపేసుకున్నామండి. ఇంకా పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇంకోండి పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తినేయాలి. ఇంకా మా చిన్నాన్నోళ్ళు అయితే అయ్యప్ప మాల అయితే వేసుకున్నారండి. ఇంకా అక్కడికైతే వెళ్ళారు. శబరిమల అయితే వెళ్ళారండి. ప్రసాదం అయితే పట్టుకొచ్చారు. ఇంకా లడ్డూని ఇదైతే పట్టుకొచ్చారండి. అయ్యప్ప ప్రసాదం అయితే ఎంతమందికి ఇష్టమండి. నాకైతే చాలా ఇష్టము. నాకు గమ్ముని మనకి దొరకదు కదండి. మా చిన్నాన్నోళ్ళు అయితే ప్రతి సంవత్సరం కూడా వేసుకుంటారు. మాకు ప్రతి సంవత్సరం కూడా ప్రసాదం అయితే వస్తుంది. ఇంకా పట్టుకొచ్చారంట. ఇంకా దండం పెట్టుకుని అయితే తినేయాలి.
ఇంకా సాయంత్రానికి వచ్చేసి ఇంకా కోడిగుడ్డు పులుసు అయితే వండుతున్నానండి. మన ఛానల్లో ఎప్పుడో ఒకసారి వండానేమో, అంతగా కోడిగుడ్డు పులుసు అయితే వండుకోము. ఇంకా చెల్లికిని అమ్మకిని ఇంకా వారం అండి, వాళ్ళైతే టిఫిన్ చేస్తారు. మాకు ఇంకా మా నాన్నకి నాకునైతే ఇంకా కోడిగుడ్డు పులుసు అయితేని ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిచ్చేసాను. ఇంకా కారం కూడా వేసేసి ఇంకా పులుసు కూడా దాంట్లో అయితే వేసేసానండి. కొంచెం సిమ్లో పెట్టేసి కొంచెంసేపు అయితే అలా ఉంచుతాను. ఇంకా అట్టు కింద బాగుంటుంది. తర్వాత అయినా మొత్తం మ్యాష్ చేసేసుకోవచ్చు, కానీ కొంచెం అయితే అలా ఉంచాను. ఇంకా మళ్ళీ తిరగవేస్తున్నాను. అప్పుడు ఇలాగే వేసుకునేదాన్ని అండి. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఎక్కువ కోడిగుడ్డు పులుసే ఎక్కువ వేసుకెళ్ళేదాన్ని. ఇంకా ఒక్కదాన్ని వండేసుకునేదాన్ని. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే మళ్ళీ తర్వాత వండుకునేవారు. నాకు ఒక్కదానికి వంట చేసేసుకుని ఇంకా క్యారేజ్ అయితే పట్టుకెళ్ళిపోయేదాన్ని. ఎక్కువ కోడిగుడ్డు పులుసే ఎత్తుకెళ్ళేదాన్ని. ఒక 2 గుడ్లు అయితే సరిపోతాయి కదా ఇంకా అని ఎక్కువ ఇలాగే చేసుకునేదాన్ని. ఇంకా మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి. బాయ్. లైక్ చేయకపోతే లైక్ చేయండి.